సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు 95 న్యూస్. నేను మీ మాహిరా. ఇప్పుడు మనం పంజిమ్లో ఉన్న మీరామార్ అనే బీచ్కి వచ్చాము. మీరామార్ పంజిమ్లో ఉన్న ఒక మంచి బీచ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడడానికి ఫస్ట్ అయితే ఎండ అయితే చాలా ఉందండి. సో ఇంత ఎండగా ఉన్నా కూడా చూడటానికి పర్యాటకులు చాలా మంది వచ్చారు ఇక్కడ. సో లోపల ఎంతమంది ఉన్నారు, ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఎవరెవరు వచ్చారు, అండ్ బీచ్ ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరామార్ బీచ్ లోపల అంటే బీచ్ లోపలికి వెళ్ళాము, పక్కకే ఉండి చూస్తాము ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు. సో వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా మంది వస్తారు గోవాకు, అది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరెవరు వచ్చారు, ఏంటి, బీచ్ ఎలా ఉంది అనే విశేషాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పినట్టు మీరామార్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. మీరామార్ బీచ్ అనేది కొంచెం క్లౌడీగానే ఉంది, ఎండగా ఉన్నా సరే కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు, బాగానే లోపలికి వెళ్ళి ఆడుకుంటున్నారు. బీచ్ అయితే కొంచెం ప్రశాంతంగా బాగుంది బీచ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే తడుస్తూ పిల్లలు ఆడుతూ ఉన్నారు. కాకపోతే పిల్లలు లోపలికి వెళ్లకుండా పేరెంట్స్ చూసుకోవాలి. కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. కొంచెం బీచ్లోకి వచ్చినప్పుడు పేరెంట్స్ పిల్లల్ని కేర్ఫుల్గా చూసుకోండి. ఇప్పుడంటే చిన్న చిన్న వేవ్స్ వస్తున్నాయి, పర్లేదు. పెద్ద పెద్ద వేవ్స్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వేవ్స్ అనేది చాలా డేంజర్. సో ఇలా దూరం నుంచి చూసుకుంటే వేవ్స్, అది బీచ్ అనేది మామూలుగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఎండపోయి కొంచెం నీడగా చల్లగా అయిపోయింది, క్లైమేట్ ఇంకా బాగుంది. కొద్దిగా వర్షం పడితే బీచ్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది పంజిమ్లో ఉన్న గోవా మెయిన్ సిటీ పంజిమ్లో ఉన్న ఒక మంచి బీచ్ ఇది. చూస్తున్నట్టయితే అందరూ ఆనందంగా ఆడుకుంటున్నారు. నాకు కూడా ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్ళిపోవాలి అని ఉంది. కాకపోతే మనం ఈ డ్రెస్తో బీచ్లోకి వెళ్ళలేము కదా, మన వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన వర్క్ అయిపోయిన తర్వాత మనం బీచ్ గురించి చూసుకుందాం. ఈ బీచ్లో చాలా మంది ఆడుకుంటున్నారు. వావ్, క్లైమేట్ అయితే చాలా చాలా అంటే బాగుందండి వెదర్ అనేది. ఇసుకలో పిల్లలు ఆడుకుంటున్నారు, ఇసుకలో జనాలు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వచ్చేసి చిన్న చిన్న గూళ్ళు కట్టుకుంటున్నారు. మనం చిన్నప్పుడు ఎప్పుడైతే ఎలా అయితే గూళ్ళు కట్టుకుంటామో అలా చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి కదండి మనం ఇంటి దగ్గర ఇసుక ఉన్నప్పుడు. సో ఈ ఇసుక అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, పట్టుకుంటే జారిపోయే విధంగా. బీచ్ గోవాలో ఉన్న పంజిమ్ అండి, పంజిమ్ మెయిన్ సిటీ. పంజిమ్లో ఉన్న బీచ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఒక మంచి బీచ్. అక్కడ లాంగ్ లో చూసుకున్నట్టయితే మనకి కొండలు, గుట్టలు కనిపిస్తాయి, షిప్స్ అనేవి కనిపిస్తున్నాయి లోపల. చాలా మిడిల్ లో నాకే చాలా చిన్నగా కనిపిస్తున్నాయండి, వీడియోలో కనిపిస్తాయో లేదో తెలియదు. అంటే మెయిన్ లోపల షిప్పింగ్ అంటే లైక్ బోటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, మెయిన్ లోపలికి వెళ్ళి సముద్రం మధ్యలోకి వెళ్ళి బోటింగ్ చేస్తున్నారు. అవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి. సో ఆ కొండల మధ్యలో రెడ్గా ఒకటి కనిపిస్తుంది కదా మీకు, రెడ్ కాటేజ్ టైప్. అదేంటంటే మనకి పంజిమ్ జైల్ అండి, పంజిమ్ జైల్ అది. సో ఇక్కడ చుట్టుపక్కల మనకు బోట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ నుంచి ఇంకో పెద్ద బోట్ వస్తుంది. సో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. గేమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయనుకోవచ్చు, కాకపోతే బోటింగ్ తప్ప ఇక్కడ ఏం గేమ్స్ లేవండి. ఎంజాయ్ చేయడానికి పేరెంట్స్తో పిల్లలతో మంచి ప్లేస్. పంజిమ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మీరామార్ బీచ్.